సార్ చెప్పింది ఏంటంటే ఒక 1 ఇయర్ పట్టుద్ది. ఆల్మోస్ట్ మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వడానికి 1 ఇయర్ కష్టపడాలి. సో మేము చేసిన మిస్టేక్స్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే సో వాళ్ళకైతే మేము అంటే మేము చేసిన మిస్టేక్స్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి సో మన ఛానల్ అనేది మానిటైజేషన్ ఎనేబుల్ అయిందండి. రీసెంట్గానే మనకి జూన్ 4th మన ఛానల్ అనేది మానిటైజేషన్ ఎనేబుల్ అయింది. సో మనకేంటంటే 4000 అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. సో మనకి 4000 అవర్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మనకి ఏంటంటే 2000 ఉన్నారండి. 2006 ఉన్నారు ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే. సో ఇదంతా మీ సపోర్టే ఫ్రెండ్స్. అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసి అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఒక 4 వీడియోస్ అప్లోడ్ చేశాను అండ్ ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 1st నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో మనకి జూన్ 4th అయితే మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ అండి. 4 మంత్స్లో మనకి 2000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. ఎందుకంటే సో ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ అంటే 1 ఇయర్ బ్యాక్ అయితే ఒక 4 వీడియోస్ అప్లోడ్ చేసినాను. మనకి దానికి ఏంటంటే ఒక 370 అవర్స్ వచ్చినాయి. సో ఫిబ్రవరి 1st నుంచి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 4250 అలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకి 4000 అవర్స్ వచ్చాయి. అంటే ఎవ్రీ మంత్ మనకు ఒక 1000 అవర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చి మనకి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఎవ్రీ మంత్. సో 4 మంత్స్కి వచ్చి మనకు 2000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో మెయిన్ ఇదేంటంటే మీ సపోర్టే ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూసి వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మనకంటే ఈ ఛానల్కి ఇంత అంటే వ్యూస్ ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో దానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే ఎవరైనా ఏంటంటే గమ్ముగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోరు. సో బట్ మీరు ఏంటంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ ఛానల్ అనేది చాలా మంచిగా గ్రో అయింది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 4 మంత్స్లో 4000 అవర్స్ అంటే చాలా తక్కువ మందికి వస్తుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఒక 6 మంత్స్ అందరూ చెప్పింది ఏంటంటే ఒక 1 ఇయర్ పట్టుద్ది. ఆల్మోస్ట్ మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వడానికి 1 ఇయర్ కష్టపడాలి. సో చాలా టైం పట్టుద్ది అన్నారు. బట్ నేను అదే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను. బట్ నేను ఏంటంటే మెయిన్ రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉన్నాను. సో మంచి కంటెంట్ పెడుతూ ఉన్నాను. సో దానివల్ల ఏంటంటే మన ఛానల్ అనేది కొంచెం మంచిగానే గ్రోత్ అయింది. సో నేను చాలా మిస్టేక్స్ చేశానండి. స్టార్టింగ్లో కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను. సో వాటి వల్ల ఏంటంటే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో అనేది వ్యూస్ రాలేదు. సో దాని తర్వాత నేను ఏంటంటే కొంచెం ఎలా డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, థంబ్నెయిల్ ఎలా ఇవ్వాలి, సో టైటిల్ ఎలా ఇవ్వాలి, కీవర్డ్స్ ఎలా ఇవ్వాలి, అలాగా ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇప్పుడు రీసెంట్ వీడియోస్కి అయితే ప్రతి ఒక్క వీడియోకి మంచిగానే వ్యూస్ వస్తున్నాయి. సో మేము చేసిన మిస్టేక్స్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే సో వాళ్ళకైతే మేము చేసిన మిస్టేక్స్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం తొందరగా గ్రో అవ్వడానికి. సో ఎందుకంటే మేము చేసిన మిస్టేక్స్ వాళ్ళు కూడా చేస్తే కొంచెం వాళ్ళకి అంటే గ్రో అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ ఉండదు కదా. సో మేము చేసిన మిస్టేక్స్ ఒక్కొక్కటే చెప్తే వాళ్ళు ఈ మిస్టేక్స్ చేయకుండా సో యూట్యూబ్లో కొంచెం మంచిగా గ్రో అవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతుందని సో మేము అనుకుంటున్నామంటే నేను ఇంకో అబ్బాయి కూడా చేస్తున్నాము. సో మేము చేసిన మిస్టేక్స్ ఏమేమి అవన్నీ ఏంటంటే ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాము కమింగ్ వీడియోస్లో. సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సో ఈ వీడియో మా తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే మేము సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే కమింగ్ వీడియోస్లో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియో మెయిన్ చేయడానికి ఏంటంటే మీకు థ్యాంక్ యూ చెప్పడానికి. ఆల్మోస్ట్ మనకి 4000 మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయింది. మనకి ఒక 1 డే అమౌంట్ కూడా యాడ్ అయింది. సో 1 డే అమౌంట్ వచ్చి మనకి టీ వచ్చి ఒక 10 రూపీస్ అయితే మనకు ఒక 3 టీల అమౌంట్ అయితే యాడ్ అయింది ఫస్ట్ రోజు స్టార్టింగ్. సో ఐ హోప్ అది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ సో వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.